Hey guys, welcome to our channel ఆస్ట్రేలియాలో అమ్మకొచ్చి. హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు, మేము ట్రిప్కి వెళ్తున్నాము. అందుకే ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ అయిపోయాము. పాటలు పెట్టుకొని ఫుల్ చిల్ అవుతున్నాము. ప్లీజ్ ఇగ్నోర్ మై స్టెప్స్. నేను ఫుల్ జోష్ మీద ఉన్నాను అనమాట. చాలా రోజుల తర్వాత ట్రిప్కి వెళ్తున్నా కాబట్టి. మేమైతే ఇది ఒక డే ట్రిప్ అండ్ ఒక ఎయిర్బిఎన్బి బుక్ చేసాము. నైట్ అక్కడే స్టే చేస్తాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ అనమాట. సో వాళ్ళకి చిన్న సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. మేము వెళ్ళేది ఒక లైట్ హౌస్ దగ్గరకు అనమాట. అక్కడ మొత్తం సీ వాక్ ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి వ్యూస్ అన్ని. సో మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మేము ఒక ఇండియన్ రెస్టారెంట్ కి వచ్చాము. ఇక్కడే టిఫిన్ చేసేసి అండ్ మా మీటప్ పాయింట్ కూడా ఇదే. సో అందరం కలిసి టిఫిన్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. సో అలా మేము మీట్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాము. డ్రైవ్ అయితే అమేజింగ్ గా ఉంది. సో అసలు ఏంటి, ఎప్పుడు డ్రైవింగ్ అంటే ఆస్ట్రేలియాలో డ్రైవ్స్, హైకింగ్, ట్రెక్కింగ్ చాలా అంటే చాలా బాగుంటాయి. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. సో ఫైనల్లీ మా డెస్టినేషన్కి వచ్చేసాము. మేము వచ్చేసరికి కేప్ షాంక్ అనమాట ఈ ప్లేస్ పేరు. ఇక్కడ లైట్ హౌస్ ఉంటుంది అండ్ బీచ్ వాక్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం. అసలు ఏం కనిపించట్లేదు సన్ గ్లాసెస్ లేకపోతే. ఇంట్లో పెడితే నేను రానని చెప్పాను కదా. అఫ్కోర్స్ వస్తాను. సో ఇక్కడ 2 ways ఉన్నాయన్నమాట మనం దాన్ని రీచ్ అవ్వడానికి. సో ఒకటి వచ్చేసి 2.5 hours ఉంది, ఒకటి 1.5 hour ఉంది. సో మేము 1.5 hour చూస్ చేసుకున్నాం బికాస్ 2.5 hours నడిచేంత ఓపిక లేదు ఫస్ట్ మాకు. అండ్ మేమైతే ఇక్కడ వాకింగ్ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 2 hours పట్టింది మాకు 1.5 hour బికాస్ కిందికి డౌన్ కి వెళ్ళి అక్కడ బీచ్ కి వెళ్తాం అనమాట. అండ్ వే మొత్తం కూడా ఇలా సైడ్ కి సీ వ్యూ ఉంది. అమేజింగ్ ఉంది అసలు. ఇప్పటి వరకు 1/3 డిస్టెన్స్ కవర్ చేసాము. ఇప్పుడు ఇంకా కార్నర్ వరకు వెళ్ళాలన్నమాట. అది వే మొత్తం ఇలా వుడెన్ బ్రిడ్జ్ విత్ స్టెప్స్ ఉంది. వెళ్ళేటప్పుడు ఈజీగానే ఉంటుంది కానీ వచ్చేటప్పుడు మాత్రం రూల్ తీరిపోతుంది. బట్ వ్యూస్ అమేజింగ్, వర్త్ ఇట్. వెళ్ళండి బికాస్ మనం డౌన్ కి వెళ్తున్నాం కాబట్టి. ఫైనల్లీ అలా 2 hours ట్రెక్కింగ్ చేసేసి ఆ వ్యూస్ అన్ని ఎంజాయ్ చేసి లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి అండ్ ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాము. ఇప్పుడు మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఎయిర్బిఎన్బికి వెళ్ళాలి. బట్ అంత ట్రెక్ చేసిన తర్వాత మా అందరికి ఫుల్ ఆకలేసింది. సో చిన్న సబబ్ లో జెట్ పిజ్జా అని ఒకటి ఉందన్నమాట. అది చాలా బాగుంటుంది అని గూగుల్లో రివ్యూస్ చూసి వెళ్తున్నాము. Up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. So guys, మేము ఇప్పుడే లంచ్ చేసాము. పిజ్జాకి వెళ్ళాం కదా. సో we had a pizzas.
దానికి ఎదురుగానే వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ సీ అండ్ వ్యూ ఇస్ అమేజింగ్. సో మేము అది చూడడానికి కూడా వెళ్తున్నాము. సో గైస్ చూసారు కదా, వీఆర్ వాకింగ్ ఆన్ ద పేర్. దీన్ని ఏమంటారంటే పేర్ అంటారనమాట. ఇట్లా సీ మధ్యలో మనకి వాక్ చేయడానికి ఇలా వే ఉంటుంది. సో ఇట్ వాజ్ అమేజింగ్, చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సీ మధ్యలో ఉంటాం మనము. సో మంచి వాక్ వే ఉంటుందన్నమాట. కదా ఈ వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా చాలా బాగుంది. మేము లాస్ట్ టైం జార్విస్ బేకి వెళ్ళాం కదా, లైక్ సిడ్నీ నుంచి క్యాన్బెరాకి వెళ్తుంటే సేమ్ అలా అక్కడ ఎలా అయితే వాటర్ ఉన్నాయో ఇక్కడ కూడా అంతే వాటర్ ఉన్నాయి. చాలా క్రిస్టల్ క్లియర్గా గ్రీన్ కలర్తో చాలా బాగుండే. చూడండి how clear it is. జస్ట్ లంచ్ కొని ఆగాము, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇంత మంచి వ్యూస్ కనిపించాయి. అంటారు కదా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ గివ్స్ మోర్ హ్యాపీనెస్ అని. నాకైతే అలాగే అనిపించింది ఇక్కడ ఉన్నంతసేపు. సో అలా కాసేపు టైం స్పెండ్ చేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇవాళకి ఇదే మా లాస్ట్ డెస్టినేషన్. ఎయిర్బిఎన్బికి వచ్చేసాము. మేమైతే ఎయిర్బిఎన్బికి రీచ్ అవ్వగానే డెకరేషన్ స్టార్ట్ చేసాము. బికాజ్ మాకు నైట్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా. సో ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా డెకరేషన్ చేసామన్నమాట. అండ్ డెకరేషన్ కూడా చాలా బాగా కుదిరింది. అక్కడే ఉంది. Take that one. So nice. Thank you. లైట్ రావట్లా. ఈ ఫోన్ లో లైట్ వస్తుంది. Kneel down, please. Should I do it like that too? Thank you so Where is the hug? Not ring hug. You have to give a hug or something. Oh, congratulations. సో గైస్ చూసారు కదా, ఇలా మా సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ మా ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయి మేము ఎర్లీ మార్నింగ్ ఇంకా లేచి బయలుదేరిపోతున్నాము. అండ్ చాలా ఫన్ ఉండే, అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ ట్రిప్ అయితే నేను. సో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా అయితే కింద కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బై గైస్.